నేచురల్ స్టార్ నాని, నివేదా థామస్, ఆది పినిశెట్టి ముఖ్య పాత్రలో నటించిన నిన్ను కోరి సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చి పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. మంచి ఎమోషనల్ గా సాగే లవ్ స్టోరీని నాని కెరియర్ లో కాస్త డిఫరెంట్ జోనల్ సినిమాకి గుర్తింపు తెచ్చింది. ఈ సినిమాలో ముఖ్యంగా హీరోయిన్ గా నటించిన నివేదా నటనకు అందరూ ఫిదా అయిపోయారు. ఈ సినిమాలో హీరోయిన్ ది చాలా కీలకమైన పాత్ర. ఈ మధ్య కాలంలో నివేదా థామస్ చేసినటువంటి ఈ పాత్ర ఎవరూ చేయలేదని చెప్పాలి. అయితే ఈ పాత్ర కోసం ముందుగా ఓ టాప్ హీరోయిన్ ను సంప్రదించారట. ఆమె కథంతా విన్న తర్వాత చేయనని చెప్పిందట. ఈ విషయాన్ని నిన్ను కోరి నిర్మాతల్లో ఒకరైన కోన వెంకట్ వెల్లడించారు. ఆ టాప్ హీరోయిన్ కోన వెంకట్ కు బాగా క్లోజ్ అయినా ఈ మధ్య కాలంలో కోన వెంకట్ ట్రాక్ రికార్డ్ చూసి రిజెక్ట్ చేసినట్లు సమాచారం. అలాగే మరీ కారణం తెలియదు కానీ నానితో నటించడానికి ఆమె అస్సలు అంగీకరించలేదంట. అయితే ఇప్పుడు ఇండస్ట్రీ మొత్తం ఆ స్టార్ హీరోయిన్ సమంత అని చెప్పుకోవడం వినిపిస్తోంది. ఇప్పటికీ నానితో 2 సినిమాలు చేసిన సమంత మరి ఈ సినిమాని ఎందుకు వదులుకుందా అని అందరూ అనుకుంటున్నారు. అసలు సమంత ఇలాంటి మంచి కథలు వస్తే అస్సలు వదులుకోదు. కానీ అలా వదులుకుందంటే ఏదో రీజన్ ఉండే ఉంటుంది అని ఇండస్ట్రీలో చెప్పుకుంటున్నారు. సినిమా సూపర్ హిట్ కాకపోయినా బాగానే ఉంది. యాజ్ ఎ పూజారి జూనియర్ ఎన్టీఆర్ అంటే అల్లు అర్జున్ కొంచెం స్టైలిష్ గా ఉంటాడు. సో అలాంటి మూవీసే సెట్ అవుతాయి అన్నమాట. ఇలా పంతులు లాగా ఇలా సెట్ కాకుండా